నాకు అర్థం కావట్లేదు గైస్ ఏం జరుగుతుందో. బ్రహ్మ చెప్పిన మాటలు నిజమవుతున్నాయేమో అనిపిస్తుంది గైస్. ఇప్పట్లో ఎండాకాలం రావాలి కోయిట్లో. ఎండాకాలం వచ్చేసి ఫుల్ ఎండలుండి చెమటలతో అట్లా తడిచిపోవాలి. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎండాకాలంలో వాన పడుతుంది గైస్. ఫుల్ వాన బీభత్సంగా అంటే బీభత్సంగా పడుతుంది. మిసైళ్ళు పడుతున్నాయి. ఒక సైడ్ ఏమో హిందూ ముస్లిం అని చెప్పి ఇండియాలో గొడవలు అవుతున్నాయి. ఏం గొడవలు అవుతున్నాయి అర్థం కావట్లా. ముస్లిం హిందూ కలిసి ఉన్న గల్లీలో చిన్న చిన్నగా స్ప్రెడ్ అవుతుంది. అదేమంటారు, కరోనా కన్నా దారుణంగా అయిపోతుంది. కరోనా మనిషిని వచ్చి చంపేస్తుండే. ఇది మనుషులు టార్చర్ పెట్టడం స్టార్ట్ అయింది. బాగుండేతో బాగానే ఉన్నారు, టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసినారు. గైస్ దయచేసి ఇవన్నీ చేయకండి గైస్. ఏం రాదు, లాస్ట్కి అన్నీ తెలుసుకొని చూస్తుంది. దయచేసి అందరం మనం మనుషులలాగా బతికితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే గైస్, ఒక సైడ్ ఏమో గిజ్జలు అన్నీ మునిగిపోయినాయి. నిన్న చూసారు కదా ఒక క్లిప్పు, దానికి సంబంధించిన క్లిప్ ఈరోజు ఒకటి పెడతాను నేను అటు సైడ్ వస్తుంటే ఆ క్లిప్ అయితే చూసినాను నేను, ఆ వీడియో అయితే తీసినాను నేను మీకోసం. ఆ వీడియో చూడండి. ఇది చూడండి ఎంత బర్న్ అయిపోతుందో. లిటరల్ అయితే మొత్తం బర్న్ అయిపోతూనే ఉంది. నిన్నటి నుంచి ఆగట్లేదు అసలు బర్నింగ్ అయితే. ఇప్పుడు కూడా బర్న్ అవుతానే ఉంది గైస్. ఇది లిటరల్లీ World War III పోతుందా ఏందనేది అర్థం అవుతలేదు. ఓకే, ఇంకా ఇండియాలో చూసుకుంటే ఇది పరిస్థితి, ఈడ చూసుకుంటే ఇది పరిస్థితి. మనం బతకనీకేమో వేరే కంట్రీకి వచ్చినాం, ఇండియాలో లాక్డౌన్ అంటున్నారు. ఏమవుతుంది గైస్? మాకైతే ఇండియాకి వచ్చేసి ఫ్యామిలీస్తో ఉండాలని ఉంది. కానీ మేము ఎందుకు ఈడికి వచ్చినామంటే ఫ్యామిలీస్ని బాగా చూసుకోవాలని ఈడికి వచ్చినాం. ఈడుండి కూడా ఫ్యామిలీని బాగా చూసుకోలేకపోతే ఏంది గైస్? ఫేక్ న్యూస్ అందరు స్ప్రెడ్ చేస్తున్నారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఇండియాలో మా ఫ్యామిలీస్కి టెన్షన్ అవుతుంది. అని మేము టెన్షన్ తీసుకుంటున్నాం. మాకు ఈడ ఉండి ఏం కావట్లేదు, మేము అంతా హ్యాపీగా ఉన్నాం, బాగానే ఉన్నాం ఈడ. కానీ ఇండియాలో ఈడ టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మేము ఇండియాది టెన్షన్, ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి టెన్షన్ మేము తీసుకోవాలా. ఇక్కడ మాకేం లేదు, బాగానే ఉంది. వాళ్ళు అనవసరంగా టెన్షన్ తీసుకుంటున్నారు. ఈ ఫేక్ న్యూస్ అవన్నీ స్ప్రెడ్ చేయకుంటే అంతా బాగుంటుంది గైస్. ఫస్ట్ వార్ ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడండి. న్యూస్ వాళ్ళంతా ఈ సోషల్ మీడియాలో ఫేక్ మీడియా ఉంది కదా, మైకులు పట్టుకొని తిరుగుతారు. వీళ్ళని ఫస్ట్ వచ్చి ఎవడన్నా మైక్ పట్టుకొని అడిగినాడు అనుకోండి ఇట్లాంటివి ఏమన్నా, ఫస్ట్ వాడిని ధర్మండి గైస్. ఘోరంగా ఉంది గైస్. క్లిప్స్ అయితే చూసినారు కదా ఎట్లుందో పరిస్థితి. ఇది పరిస్థితి. ఓకే గైస్, జై హింద్.